నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై ముఖ్యమంత్రి సమీక్ష. ఆయా శాఖల ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో సమాలోచన. అకాల కష్టాలు తొలగించేందుకు వానాకాల పంటలు ముందుకు జరపాలి. రాయితీలతో పామాయిల్ సాగుకు రైతన్న చొరవ చూపాలన్న హరీష్ రావు. రైతులను వదిలి పార్టీలకు కేసీఆర్ నిధులిస్తున్నారన్న కిషన్ రెడ్డి. ఎరువుల రాయితీపై విపక్షాల విమర్శలు తిప్పికొట్టిన కేంద్ర మంత్రి. భూములు దోచుకునేందుకే 111 రద్దు చేశారని కాంగ్రెస్ ఆరోపణ. కంపెనీల పేరుతో పేదల నుంచి లాక్కుంటున్నారని బీఎస్పీ విమర్శ. పెట్టుబడుల పేరుతో 500 మంది నుంచి 10 కోట్లు వసూలు. సిటో కన్సల్టెన్సీ పేరిట మోసం చేసిన 3 అరెస్ట్. కర్ణాటకలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం. సీఎంగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణం. హైదరాబాద్లో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు. హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసేందుకు సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. జూన్ 2 నుంచి 21 వరకు జరపాల్సిన వేడుకల నిర్వహణపై ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయా శాఖల అధికారులతో మంత్రులు సమావేశమై సమాలోచనలు జరిపారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు సహా పలువురు మంత్రులు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉత్సవాల కార్యాచరణ ప్రణాళికపై చర్చించి పలు ప్రతిపాదనలు తీసుకున్నారు. ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ పరిశీలించి ఉత్సవాలకు తుదిరూపు ఇవ్వనున్నారు. 9 ఏళ్లలో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన సర్కార్ ఉత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేసి ఘనంగా నిర్వహించాలని యోచిస్తోంది. మరోవైపు ఆయా శాఖల ఆధ్వర్యంలో డాక్యుమెంటరీల రూపకల్పన కసరత్తు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులతో ముసాయిదాపై చర్చించి కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయనున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, మహిళా ప్రాంగణాలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ వద్ద ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దశాబ్ది ఉత్సవాలపై సచివాలయంలో సమీక్షించిన ఆమె 9 ఏళ్ల అభివృద్ధిపై డాక్యుమెంటరీలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ 9 ఏళ్లలో గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమంలో జరిగిన మార్పులు, అభివృద్ధి అందరికీ తెలిసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సత్యవతి రాథోడ్ తెలిపారు. తండాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గిరి వికాసం, సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ లబ్ధిదారులు, గర్భిణులు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, ఇతర సౌకర్యాలపై డాక్యుమెంటరీలు ప్రదర్శించాలని మంత్రి ఆదేశించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నందున వానాకాలం పంటను నెల ముందుకు జరిపితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీని ఉపయోగించుకొని పామాయిల్ సాగుకు ముందుకు రావాలని కోరారు. సిద్దిపేట జిల్లా భాషాయిగూడెం, తిమ్మాయిపల్లిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. యాసంగిలో వరికి తెగులు సమస్య తగ్గాలంటే రసాయనిక ఎరువులు తగ్గించి పంట మార్పిడి చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న జనుము, జీలుగు, పచ్చిరొట్టె విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ కాలం నాటి కష్టాలను ప్రజలు మర్చిపోలేదని, ఇప్పుడు ఆ పార్టీ వారు చెప్పే మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పల్లెలున్నాయి. ఇవాళ పల్లెలు ఎట్లా మార్చుకునే మాకే కనబడతావు. ఇప్పుడు ఎకరం మీద వడ్లు మంచిగా పడితే ఏం మిగులుతాయి? మా ఖర్చులు 25,000 మిగులుతాయి. వాహనాలు 25,000 50,000 అంటే 50,000 మిగులుతాయి. అదే పామాయిల్ తోట పెడితే 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు మిగులుతాయి.
ముఖ్యమంత్రి నివాసం సచివాలయ నిర్మాణాలు పూర్తి చేసిన కేసీఆర్కు పేదవాళ్లకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న స్పృహ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పంటల బీమా పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే పట్టించుకోవట్లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా భాజపా కార్యాలయంలో నిర్వహించిన మహాజన సంపర్క అభియాన్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏటా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్న కేసీఆర్ రాష్ట్ర రైతులను వదిలేసి రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తున్నారని విమర్శించారు. ఎరువుల రాయితీ కోసం కేంద్రం 1,00,000 కోట్లు కేటాయించిందన్న కేంద్ర మంత్రి పెరిగిన ధరల ప్రభావం రైతులపై పడకూడదని రాయితీ పెంచిందన్నారు. ఒక్కో ఎరువుల సంచిపై కేంద్రం 2,000కు పైగా రాయితీ ఇస్తోందని వెల్లడించారు. ఈరోజు చెప్తా ఉన్నారు కొంతమంది, మేమే ప్రపంచానికి ఆదర్శము, మేము తప్ప రైతులకు ఎవరూ ఏమీ చేయలేదు, కాబట్టి మేము వస్తే దేశాన్ని ఉద్ధరిస్తాము. ఈరోజు తెలంగాణను ఉద్ధరించాము. తెలంగాణలో ఇటీవల వరదలు వస్తే అన్ని కుటుంబాలకు రైతులందరూ కూడా 15,000 ఇచ్చాము. పంటల బీమా పథకం సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాం. ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా చేస్తూ ఉన్నాం. మేము మా కుటుంబం కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధిలో ఉందనే విధంగా ఈరోజు మాట్లాడుతాం. ఈరోజు వరుసగా ప్రతి సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో ఏదో రకంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి చేతికొచ్చినటువంటి పంట నోటికాడి కూడు ఈరోజు నష్టపోతూ ఉంటే, కొట్టుకుపోతూ ఉంటే ఏ రకమైనటువంటి సహాయం అందించకుండా ఈ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఈరోజు ఇన్ని రోజులు చెప్పేవాళ్ళు మేము ఎకరానికి 10,000 ఇస్తున్నాం, దేశంలో ఎవరైనా ఇస్తున్నారా? అయ్యా మీరు 10,000 ఇస్తున్న ఎకరానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 18,254 రూపాయలు ఇస్తుంది ఎకరానికి, సంవత్సరానికి 18,254 రూపీస్ ఎవ్రీ ఎకర్ ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉన్నది. ఇది కాకుండా 6,000 అదనంగా ఇస్తున్నాం. ఇంకా అనేక రకాల సబ్సిడీలు ఉన్నాయి. తెదేపా ఆధ్వర్యంలో కూకట్పల్లిలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ధాన్యం కొనుగోలులో జాప్యం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎర్రమంజిల్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం ముందు నేతలు బైఠాయించారు. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నా అధికారులు, మంత్రులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు కలిసి రైతులను నిలువునా దోచుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తేమ, తరుగు పేరిట రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న కిసాన్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో స్వల్ప వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అరెస్టు చేసిన కిసాన్ కాంగ్రెస్ నేతలను సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. వచ్చే ఎన్నికల్లో గెలవలేమనే నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ 6 నెలల్లో రాష్ట్రాన్ని వీలైనంత మేరకు అమ్ముకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు.
111 జీవో రద్దు వెనుక సంపాదనే లక్ష్యంగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. అందులో నిజం లేదంటే కేసీఆర్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 111 జీవో పరిధిలో జరిగిన భూముల క్రయ విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. 111 జీవో రద్దుతో పెద్దవారికి లబ్ధి చేకూరుతుందన్న జీవన్ రెడ్డి ఆ జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లోని భూములను రైతులు ఇప్పటికే 50% పైనే అమ్ముకున్నారని వివరించారు. 111 జీవో రద్దుతో ప్రధానంగా లాభపడబోయేది రాజకీయ నాయకులు, భూస్వాములు, వ్యాపారస్తులు. 84 గ్రామాలలో ఏదైతే కవర్ అయ్యేటువంటి ఒక ఏరియా ఉన్నదో అందులో 50% పైన క్రయ విక్రయాలు ఇప్పటికే జరిగిపోయి. 4 కన్వర్ట్ చేస్తే 1,00,000 ఎకరాలకు 10,000 కోట్లు వస్తాయి. అందులో ప్రభుత్వ భూమికి 30,000 ఎకరాలు ఉన్నాయి. దాదాపు 30,000 ఎకరాలు ఏదైతే ఉందో వాడిని అమ్మకాన్ని పెట్టినా లేక అలాట్మెంట్ చేయబడ్డా అదో 50,000 కోట్లు వస్తుంది. కేసీఆర్ లక్ష్యం ఒకటే కనబడుతుంది. మళ్ళీ ఎన్నిక ఫలితాలు ఎట్టుంటో చెప్పలేం గానీ ఈ 6 మాసాల లోపల మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అబ్బిన గాడికి అమ్ముకొని పోవాలనేది ఆయన లక్ష్యం కనబడుతుంది అంటున్నాయి. ఈ రైతుల దగ్గరికి మొత్తం పక్కకు జరిపించి ఈ 111 జీవో రద్దు తెరపైకి పట్టుకొచ్చి ఈ కొనుగోలుదారులకు లబ్ధి ఒనగూర్చే విధంగా ఈ ప్రభుత్వ ఆలోచన విధానం కొనసాగుతుందని చెప్పండి. రాష్ట్రంలో కంపెనీల పేరిట విలువైన పచ్చని పేదల భూములు బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పేద, చిన్న, సన్నకారు రైతులను అడ్డాకూలీలుగా మార్చేస్తోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లగ్లికపుల్లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీసీలపై ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ది ఉంటే బీసీ సబ్ప్లాన్ నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల మెప్పు కోసమే 111 ఎత్తేశారని విమర్శించారు. దీంట్లో పెద్ద ఎత్తున కూడా వేల కోట్ల రూపాయల మరి డబ్బులు మారినాయి. ఎందుకంటే ఇలా 84 గ్రామ ప్రజల దగ్గర ఆ భూమి లేదు. ఇదంతా కూడా ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకుల దగ్గర మొత్తం కూడా ఉంది. అందుకొరకే ఇలా పెద్ద ఎత్తున కూడా రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ అక్కడ కాబోతున్నది. తెలంగాణలో ఇప్పటి వరకు 30,000 ఎకరాల అసైన్డ్ భూమిని పేద ప్రజల దగ్గర నుంచి గుంజుకున్నారు. పేద ప్రజలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన ప్రభుత్వ భూమిని వాళ్ళ చేతిలో పెట్టకుండా వాళ్లకు ప్రైవేటు పట్టా ఇవ్వకుండా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ భూములన్నీ కూడా బలవంతంగా గుంజుకొని వాళ్లకు ఒక ప్లాట్ ఇస్తున్నాం, నీకు ప్లాట్ ఇస్తున్నాం కదా, నోరు మూసుకొని కూర్చో, నీకు ప్లాట్ ఇస్తున్నాం, దానికి రిజిస్టర్ చేసి ఇస్తున్నాం, సర్టిఫికేట్ ఇస్తున్నాం, నోరు మూసుకొని కూర్చో, ఇంతకన్నా ఎక్కువ నీకు రాదు అని చెప్పి వాళ్ళని భయపెట్టించి ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ చేతిలో పెడుతున్నారు. రేపు కోర్టుకి ఎవరైనా పోతే ఎవరు ప్రశ్నించకుండా. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేస్తున్న మోసం. పెద్ద నోట్లు రద్దు చేసి తీసుకొచ్చిన 2,000 నోట్లను ఉపసంహరించుకోవడంలో ఆంతర్యం ఏమిటని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఆనాడు నోట్ల రద్దుతో ఎన్నో ప్రాణాలు కోల్పోవడమే కాక సామాన్యులు ఎంతో కష్టాలు పడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. 6 ఏళ్ల పాటు లాభపడి ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చేందుకు ఆ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2016లో డిమానిటైజేషన్ తీసుకొచ్చి వేల మంది చావుకి కారణమయ్యాడు. ఏదో సాధిద్దాం అనుకున్నాడు, ఏది సాధించలేకపోయినాడు. తీరా కొత్త 500 నోట్లు తీసుకొచ్చినాడు. ఇవాళ రద్దు చేసిన 2,000 రూపాయల నోటు 2016లో ప్రధానమంత్రి గారు ఎవరి కోసం తీసుకొచ్చినారు, ఎందుకోసం తీసుకొచ్చినారు, దానివల్ల ఏ సామాన్యుడికి లబ్ధి చేకూర్చింది? మీ అవసరాల కొరకు మీకు తాబేదారులుగా ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తల సదుపాయం కోసం తీసుకొచ్చారు 2,000 రూపాయల నోటు. 5-6 ఏళ్లుగా సమృద్ధిగా లాభపడ్డారు. మళ్ళీ ఇవాళ రద్దు చేసినట్టు ప్రకటించినారు. పెట్టుబడుల పేరిట అధిక వడ్డీ ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సిటో కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి మోసాలకు తెరతీసినట్లు పోలీసులు గుర్తించారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేసింది. మొదటగా 2015లో బెంగళూరులో, ఆ తర్వాత హైదరాబాద్లో కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 500 మంది బాధితులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి దాదాపు 10 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. కేసుకు సంబంధించి రాజేంద్ర ప్రసాద్, వెంకట్ ప్రసాద్, చలపతి అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు చెప్పిన పోలీసులు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వివరించారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత వివరాలు ఇప్పుడు చూద్దాం.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీనియర్ నేత సిద్ధరామయ్య కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. గవర్నర్ థాపర్ చంద్ర గెహ్లోట్ ఇరువురితో ప్రమాణం చేయించారు. అనంతరం మరో 8 మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో పరమేశ్వర మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జారకిహోళి, రామలింగారెడ్డి, జమీల్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక ఖర్గేకు కేబినెట్లో చోటు దక్కింది. బెంగళూరులోని కంఠీరావు మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి తమిళనాడు, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు స్టాలిన్, నితీష్ కుమార్, హేమంత్ సోరెన్, అశోక్ గెహ్లోట్, భూపేష్ బఘేల్, సుఖ్వీందర్ సింగ్ రంగస్వామి హాజరయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, వామపక్ష నేతలు సీతారాం యేచూరి, డి రాజా, మక్కల్ నీది మయ్యం అధినేత నటుడు కమల్ హాసన్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరై సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రం వార్ 2లో కలిసి నటిస్తున్నారని తేలింది. తారక్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ హృతిక్ ట్వీట్ చేశారు. ఈ ఏడాదంతా యాక్షన్ ప్యాక్స్గా ఉండాలని కోరుకుంటున్నారని పేర్కొన్న హృతిక్, యుద్ధభూమిలో నీ కోసం ఎదురుచూస్తానని వెల్లడించారు. హృతిక్ ట్వీట్పై స్పందించిన తారక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీరు రోజులు లెక్కబెట్టుకోండి, జరగనున్న దాని గురించి ఆలోచిస్తూ చక్కగా నిద్రపోతున్నారని అనుకుంటున్నారని, మంచి విశ్రాంతితో యుద్ధభూమిలో మిమ్మల్ని త్వరలో కలుస్తానని తారక్ సమాధానమిచ్చారు. ఇద్దరి ట్విట్టర్ సంభాషణతో వార్ 2 చిత్రంలో కలిసి నటించబోతున్నారనే వార్తలను నిజం చేస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. బ్రహ్మాస్త్ర దర్శకుడు ఆయాన్ ముఖర్జీ ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.